హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రైని చేసుకుందాం. ఈ చేపల్ని మా ఏరియాలో ఏమంటారో ఈ వీడియోలో లాస్ట్‌లో చెప్తాను. మీ ఏరియాలో ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను తీసుకొని, ఒక చాకు సహాయంతో చిన్నగా వాటికి ఘాట్లనేవి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ ఘాట్లనేవి మరీ పెద్దవిగా కాకుండా, అలాగని మరీ చిన్నవిగా కాకుండా, ఒక మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు పెట్టుకున్నాం కదా! అలాగే చేపకి రెండో వైపు కూడా మనం అలాగే ఘాట్లను పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల చేప అనేది లోపల పచ్చి అనేది లేకుండా పూర్తిగా ఫ్రై అవుతుందనమాట. మళ్ళీ మీకొకసారి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఈ విధంగా పెట్టుకోవాలి ఘాట్లనేవి. అదే విధంగా మిగిలిన చేపలకు కూడా మనం అదే ప్రాసెస్‌లో ఘాట్లన్నీ పెట్టేసుకుందాం. మసాలా తయారు చేసుకోవటానికి కావాల్సిన ఐటెమ్స్ మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, ఫిష్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఇప్పుడు మనం ఈ ఐటెమ్స్ అన్నీ గూడా చక్కగా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఐటెమ్స్ అన్నీ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్‌ల పెరుగు తీసుకొని, ఆ పెరుగు మసాలా అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం. నేను 5 చేపలు తీసుకున్నాను కాబట్టి పూర్తిగా ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను. మీరు, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం పిండగా వచ్చిన విత్తనాలని తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మసాలా అంతా నిమ్మరసం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ కూడా మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మసాలా అనేది చాలా మంచిగా వస్తుందండి. అలాగే ఫిష్ ఫ్రై కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేపలకి ఈ మసాలా అంతా బాగా పట్టించాలండి. ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండీ! ఆ ఘాట్లలో మసాలా అంతా పట్టించి, ఆ తర్వాత చేప పైనంతా మసాలాని బాగా పట్టించాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఆ విధంగా చేద్దాం. ముందుగా ఘాట్లల్లో మసాలా అంతా పట్టించి, ఆ తర్వాత చేప పైన బాగా మసాలాని పట్టించాలి. అదే విధంగా చేప తలపైన కూడా మసాలాని పట్టించాలి. ఇప్పుడు చేప లోపలి భాగాన అంటే స్టమక్ లోపల కూడా మసాలాని పట్టించాలండి. అదే విధంగా తలకాయ లోపల కూడా బాగా మసాలాని మనం బాగా పట్టిద్దాం. ఈ విధంగా పట్టించటం వల్ల చేప అనేది మంచి టేస్ట్‌గా మారుతుంది. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను మసాలా ఎలా పట్టించానో. ఘాట్లలో బాగా మసాలాను పట్టించాను చూడండి. అదే విధంగా రెండో వైపు కూడా ఘాట్లలో మసాలాను బాగా పట్టించి చేప పైన కూడా పూసాను. అదే విధంగా స్టమక్ లోపల కూడా మనం బాగా మసాలాననేది పట్టించామనమాట. ఈ విధంగా చేపలన్నిటికి కూడా మనం మసాలాని బాగా పట్టించిన తర్వాత, ఈ చేపలను తీసుకొనెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా మనం వెయిట్ చేయాలి. లేదా ఎక్కువ సమయం అయినా వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అలా వెయిట్ చేసిన తర్వాత చేపలను తీసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని మనకు సరిపడంత ఆయిల్‌ని పోసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయ్యేంత వరకు మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడయిందో లేదో చెక్ చేద్దామండి. చూసారు కదండీ! ఆయిల్ అనేది బాగా వేడయింది. ఇప్పుడు మనం ముందుగా మసాలా కలిపి పెట్టిన చేపలన్నిటిని తీసుకొని ఒక్కొక్కటిగా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వటానికి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. చేపని ఒకవైపే కాకుండా చేపని అటువైపు, ఇటువైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేప అనేది ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఒకవేళ ఇలా తిప్పకుండా ఫ్రై చేసుకున్నట్టయితే చేప ఒకవైపే ఫ్రై అయ్యి, రెండో వైపు పచ్చిగా ఉంటుందనమాట. అందుకనే చేప అనేది తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్‌గా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. చేప అనేది బాగా ఫ్రై అయిందండి. చూడండి ఎంత మంచి కలరొచ్చిందో. మనం ఇంతకు ముందు గూడా ఎటువంటి కలరు కలపలేదు ఇందులో. కానీ చాలా మంచి కలరొచ్చిందండి. ఇప్పుడు ఈ చేప అనేది ఎంత బాగా ఫ్రై అయిందో ఓసారి మనం చెక్ చేసి చూద్దాం. పీస్ అనేది ఇలా పట్టుకొని తీయగానే ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్టు. ఒకవేళ ఈ విధంగా రానట్టయితే మరొకసారి ఆయిల్ యేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ఫిష్‌లన్నిటిని కూడా ఆయిల్‌లో యేసుకొని నీట్‌గా మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్‌లో మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకొని, అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని, బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకుని ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న చేపల మీద వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకుందాం.